హాయ్ అండి, వైటీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా ఉన్నారు? మేము కూడా చాలా బాగున్నామండి. మీరందరూ కూడా హ్యాపీగా, సంతోషంగా, హెల్తీగా, వెల్తీగా, స్ట్రాంగ్గా ఉన్నారు అని అనుకుంటున్నాను. సో మీ అందరినీ నేనైతే చాలా బాగా మిస్ అయ్యానండి. మీరు నన్ను మిస్ అయ్యారు లేదో నాకు తెలియదు, కానీ డెఫినెట్గా నన్ను తిట్టుకునే ఉంటారు అని అనుకుంటున్నాను. ఎందుకంటే కన్సిస్టెన్సీ లేదు. అప్పుడోసారి పెడుతుంది, ఇప్పుడోసారి పెడుతుంది. ఏంట్రా బాబు ఈవిడ అసలు వీడియోస్ అప్లోడ్ చేయదు అని అనుకుంటున్నారేమో కదా. ఇది మాత్రం నాకు అనిపిస్తుంది. ఎస్ అండి, నేను కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయట్లేదు. ఏంటంటే మొన్నటిదాకా బాగానే పెట్టాను, 2 డేస్కి ఒకసారి వీడియో. సడన్గా ఏమైంది, మనకి స్కూల్స్ హాలిడేస్ వచ్చేసాయి. ఇంకా రొటీన్లో ఏముంటుందండి అనేసి నేనేం చెయ్యట్లేదు. వీడియోస్ ఏంటంటే పొద్దున్న లేస్తే తినడం, పని చేసుకోవడం, పడుకోవడం, మళ్ళీ తినడం, పడుకోవడం, పని చేసుకోవడం, ఇదే కదా అనేసి నేనేం తీయట్లేదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఇదివరకు నేను చాలా వీడియోస్లో చెప్పానండి, కంటెంట్ కాన్సెప్ట్ సరిగ్గా లేకపోతే నేను కంటెంట్స్ చేయను అని చెప్పి కంటెంట్స్ పెట్టి మిమ్మల్ని ఫూల్స్ చేయడం నాకైతే ఇష్టం లేదు. అందుకని ప్రాపర్ కంటెంట్ ఉంటే వీడియో చేస్తామంటే అర్థం ఉంటుంది, కానీ ఏదో మీ అటెన్షన్ గ్రాప్ చేయడానికి అలాంటివి తీయడం నాకు ఇష్టం లేదు. అందుకనేసి నేను ఎలాంటి బ్లాగ్ చేయలేదు. అండ్ మోర్ ఓవర్ షార్ట్స్ కూడా నేను ఇప్పుడోటి పెట్టాను తప్ప అంత ఫోకస్ అయితే చేయలేదు. అండ్ ఇంకా లైవ్స్ చేయమని చాలామంది అడుగుతున్నారండి. నాకు ఎక్కడ సంతోషంగా ఉందంటే, వాళ్ళు చూపించే అభిమానం చాలా చాలా థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అండి. లైవ్స్ చేయండి మేడం అని అంటున్నారు. డెఫినెట్గా చేస్తానండి, ఎందుకంటే ఒక ఛానల్ పైకి రావాలి అంటే లైవ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో లైవ్స్ కూడా చేస్తాను. ఓకే, నేనేమనుకున్నానంటే, లైవ్ల ద్వారా 1000 వాచ్ అవర్సే కంప్లీట్ చేయాలి. మిగిలిన 3000 వాచ్ అవర్స్ ఏవైతే ఉంటాయో అవి లాంగ్ వీడియోస్ ద్వారా కంప్లీట్ చేయాలి అని తీసుకున్నాను అనమాట స్టెప్. సో మొన్నటిదాకా బాగానే పెట్టాను, సడన్గా బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత నాకు మా హస్బెండ్ ఒక చిన్న ప్రాజెక్ట్ అప్పచెప్పారు. ఇప్పుడు హస్బెండ్గా వైఫ్కి ప్రాజెక్ట్ అప్పచెప్పినప్పుడు ఆ వైఫ్ దాన్ని చేసి చూపించాలి కదా. అందుకనేసి నేను బ్రేక్ అయితే తీసుకున్నాను అనమాట. ఆ ప్రాజెక్ట్ ఏంటి, నేను సక్సెస్ అయ్యానా అనేది ఇప్పుడు మీ అందరితో నేను షేర్ చేసుకున్నాను. అదేనండి ఈ వ్లాగ్. సో ప్రాజెక్ట్ ఏమంటారా, మా వారికి కూడా దసరా హాలిడేస్ ఇచ్చేశారు. ఇటు మా అమ్మాయికి హాలిడేస్, అటు మా వారికి ఈజీగా హాలిడేస్ అనేవి కలిసి వచ్చాయి. సో మా వారు అన్నారు, ఎటైనా వెళ్దాము, ఇంట్లో ఖాళీగా ఏం చేస్తాము, చక్కగా అలా వెకేషన్ వెళ్ళొద్దాము అని అన్నారు. అంతకు ముందు నేను మా వారిని అడిగాను అనమాట, చాలా బోర్ కొట్టేస్తుంది, సరదాగా అలాగా కొంచెం ఈ హైదరాబాద్ కాకుండా ఎక్కడికైనా తిరిగేసి వద్దాము అని చెప్పేసి అడిగాను అనమాట. సరే అనేసి సర్ప్రైజ్ కింద ప్లేసెస్ చూడు, కన్ఫర్మ్ చేయి, తప్పకుండా వెళ్దాము అని అన్నారు. ఇంకా అదే పనిలో ఉన్నానమాట. మీరు చెప్తే నమ్మరు, మీరు అనుకుంటారు, అరే యార్ ఒక ప్లేస్ డిసైడ్ చేసి వెళ్ళడానికి ఇంత టైం తీసుకుంటారా ఈవిడ అని అనుకోవచ్చు. ఎస్, ఏంటంటే మనం ఏదైనా చేసాము అంటే తిరిగి పాయింట్అవుట్ చేయకుండా ఉండాలి పని అనేది. అది మీకు పర్ఫెక్ట్ అనమాట. ఎవ్రీథింగ్ ఆ పర్ఫెక్ట్ లుక్ వచ్చేదాకా చేస్తూనే ఉంటాను అనమాట. సో అలాగా మనకు ఒక ప్రాజెక్ట్ అప్పచెప్పారు, మరి ఆ ప్రాజెక్ట్లో పాస్ అవ్వాలి కదా, నేను అది కష్టపడి చేయాలి కదా. అందుకనేసి నేను ఏ బ్లాగ్ షార్ట్స్ ఏది తీయలేదు. అండ్ మీతో ముందే చెప్పచ్చు, కానీ నేను ఒక సీక్రెట్ ఫాలో అవుతానండి. మనం అన్లెస్ మనం ఒకటి అనుకున్నది సక్సెస్ అయ్యేదాకా ఎవరితోనూ షేర్ చేయకూడదు అనేది మీలో చాలామందికి తెలుసు అని అనుకున్నా. తెలియకపోతే మీరు కూడా ఫాలో అవ్వండి, ఓకేనా? అది చాలా బాగా వర్క్ అవుతుంది. ఓకే, అందుకని నేను ఎక్కడ కూడా ఏమీ షేర్ చేయలేదు. అండ్ ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే, మా జర్నీ త్వరలోనే ఉంది, విత్ ఇన్ ఫ్యూ డేస్. అందుకని అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ బుక్డ్, ప్రీ బుకింగ్ అనమాట. సో విషయం ఏంటంటే, సో ఎలాగైనా ఎటైనా వెళ్దామంటే మా వారు ఇంకా ప్లాన్ చేశారనమాట. లైక్ ప్లానింగ్ అంతా నాదే ఉంటుంది. మా వారు ఏంటంటే, నేను అన్నీ అరేంజ్ చేసి పెడితే ఒక బాస్ లాగా వచ్చి ఓకే రైట్ డన్ 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 అని చెప్పి టిక్ మార్క్స్ ఇస్తారనమాట. అలాగా సో పనంతా మందే ఉంటుంది కాబట్టి అవన్నీ సరిగ్గా ఏర్పాటు చేసామా లేదా, కరెక్ట్ ఏజెన్సీతో మాట్లాడామా లేదా, ఇవన్నీ చూసుకోవాలి కదా. అందుకనేసి సో ఎక్కడికి వెళ్తున్నాము ఏమన్నానంటే, కొడైకెనాల్ వెళ్దాము అని. ఏంటంటే నాకు అసలు హిల్ స్టేషన్స్ అంటే మామూలు ఇష్టం కాదండి, చాలా అంటే చాలా ఇష్టం అనమాట. హిల్ స్టేషన్స్ అది వన్స్ చూసేసిన ప్లేస్ అయినా కూడా
హిల్ స్టేషన్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో కొడైకెనాల్ వెళ్దామని అనుకున్నాం. ఒక ఏజెన్సీని కాంటాక్ట్ అయ్యాము. వాళ్ళు ఏమన్నారంటే కొడైకెనాల్ ఒక చోటు ఉంది, మీ కొడైకెనాల్ కూర్గు అనుకున్నాము, లేదా కొడైకెనాల్ ఊటీ అనుకున్నాము. ఫస్ట్ కొడైకెనాల్ ఊటీ అనుకున్నాం. సరే అని ఏజెన్సీతో మాట్లాడాము. వాళ్ళు అన్నారు సో కొడైకెనాల్ ఒక దిక్కునుంది, ఊటీ ఒక దిక్కునుంది, వెళ్తే ఊటీ కూర్గు పెట్టుకోండి లేదా ఊటీ కొడైకెనాల్ పెట్టుకోండి అని అన్నారు. సరే ఓకే, కొడైకెనాల్ తర్వాత చూద్దాంలే, ఇంకోసారి ప్రశాంతంగా ఎవరైనా చూడకపోయి ఉంటే చూడండి. అది కూడా ఇలాంటి మాన్సూన్ సీజన్స్లో వెళ్ళాలి, అత్తిరిపోతుంది అనమాట క్లైమేట్ అసలు. అంటే నాలాగా ఎవరైనా హిల్ స్టేషన్స్ పిచ్చోళ్ళు ఉంటే వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఓకే సరే అనేసి ఇంకా మేమేం డిసైడ్ అయ్యామంటే ఊటీ అండ్ కూర్గ్ అనేది తీసుకున్నాం. ఆల్రెడీ మేము ఊటీ కూర్గ్ కూడా చూసేసాము. కాకపోతే ఏంటంటే అప్పుడు మా అమ్మాయి చాలా చిన్నది, దానికి ఊహ తెలియని వయసు అనమాట. సరే ఏం గుర్తుంటుంది అనేసి ఫస్ట్ థాట్ అది. తనకి సరిగ్గా చూసిందో లేదో తనకి ఏం గుర్తుండదు కదా, ఇప్పుడైతే అన్నీ గుర్తుంటాయి, చదువుకుంటుంది అని తన కోసం. అండ్ ఇంకొకటి నేను పిచ్చిదాన్ని, హిల్ స్టేషన్ పిచ్చిదాన్ని చెప్పాను కదా, హిల్ స్టేషన్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సరే మా వారు ఏంటి నార్త్ సైడ్ చూద్దామన్నారు, రాజస్థాన్ వెళ్దామన్నారు. నేను అన్నాను వద్దొద్దు, రాజస్థాన్ కాదు. అండ్ ఆయన రాజస్థాన్తో పాటు అటు సైడ్ నార్త్ సైడ్ హిల్ స్టేషన్స్ కూడా ప్లాన్ చేశారు. రెస్పాన్స్ అనేది ఇవ్వలేదు, సరిగ్గా అవ్వలేదు. సరే నేను అన్నాను మనకు తెలియని ప్లేసెస్లో ఎందుకులేండి, మనకు తెలిసిన ప్లేస్ ఉన్నాయి కదా, కొడైకెనాల్, ఊటీ లేదా కూర్గ్ అయితే అసలు సరిగ్గా కవర్ చేయలేదు ఇదివరకు వెళ్ళినప్పుడు. సరే అది కవర్ చేద్దాం ఈసారి అనేసి ఊటీ అండ్ కూర్గ్ పెట్టుకున్నాం అనమాట. ఊటీ అండ్ కూర్గ్ అనేది ఫిక్స్ చేసాము. సో ప్రాపర్ ఏజెన్సీని మాట్లాడాలి, వాళ్ళు ఎంతవరకు రిలయబుల్, వాళ్ళ గురించి రివ్యూస్, ప్రతి ఒక్క రివ్యూ చదువుతానండి. అండ్ నేనేంటంటే ఏదైనా చెయ్యాలి అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఫంక్షన్ ఆర్గనైజ్ చేయాలన్నా, ఒక ట్రిప్ ఆర్గనైజ్ చేయాలన్నా 1కి 10 సార్లు ముందు వెనక ప్లస్ అండ్ మైనస్లు చాలా ఆలోచిస్తాను. అండ్ ఒక 10 మందితో మాట్లాడి కనుక్కుంటే తప్ప నేను డెసిషన్ అనేది తీసుకోను అనమాట. ఏదో నాకే అన్నీ తెలుసు అన్న టైప్లో నేను ఉండను. ఏంటంటే వెళ్ళేది కొత్త చోటుకి, అండ్ మనకు తెలిసినా కూడా ఒక 10 మందిని అడిగి తెలుసుకోవడంలో తప్పు లేదు అన్న ఫీలింగ్ నాది, అన్న ఒపీనియన్ నాది. సో అన్నీ ఆ ఏజెన్సీ వాళ్ళు ఎలా తీసుకెళ్తారు, వాళ్ళకి ఎంత గుడ్ విల్ ఉంది, రివ్యూస్ ఎలా ఉన్నాయి, అండ్ బడ్జెట్ ప్లానింగ్ ఇవన్నీ చూసుకుని మన బడ్జెట్కి ట్రిప్ అనేది రావాలి. అండ్ వాళ్ళు చెప్పేదానికి మనం ఒప్పుకోవాలి, మనకు నచ్చాలి. ఇన్ని కోట్స్ వాళ్ళు చూపించే కోడ్స్కి మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. ఇలాగా వివిధ రకాలుగా అన్నీ ఆలోచించి మాట్లాడి ఫైనలైజ్ చేసేసరికి జస్ట్ 2 days బ్యాక్ మొత్తం కంప్లీట్ అయిందనమాట. అడ్వాన్స్ కూడా ఇచ్చారు మా వారు, అండ్ అడ్వాన్స్ స్టేస్ అన్నీ కూడా బుక్ అయ్యాయి. సో ఫైనాన్స్ మేనేజ్మెంటే కాకుండా ఇలాంటి మేనేజ్మెంట్లు కూడా నేనే తీసుకుంటాను అనమాట. అందరికీ బాగా అర్థమై ఉంటుంది నేను ఎందుకు వ్లాగ్స్ చేయలేదు, ఎందుకు షార్ట్స్ చేయలేదు, అండ్ ఈవెన్ లైవ్లు కూడా ఎందుకు రావట్లేదు అని. ఓకే నాకేంటంటే ఒక విషయం అనుకున్నప్పుడు అది తేలకపోతే అస్సలు పని అనేది ముందుకు వెళ్ళదండి. ఏదైనా అనుకున్నామంటే అది పర్టికులర్గా అయి తీరాలన్నమాట అక్కడ, లేదా అసలు నాకు ఏ పని తోచదు. ఈవెన్ అది సోషల్ మీడియా యూట్యూబ్లో పని అయినా కూడా నాకు ఇష్టం ఉండదు అనమాట. ఒకటి అనుకున్నాము అది కొలిక్కి రావాలి. సో అది కొలిక్కి వచ్చేంత వరకు చేస్తూనే ఉంటానన్నమాట ప్రయత్నం. సో ఆ దిశగా అలా వెళ్తూ ఉండగా ఫైనల్లీ మా ట్రిప్ అయితే పక్కా అయిందనమాట. సో ఊటీ అండ్ కూర్గ్ పెట్టుకున్నాము. ఇందుకని నేను ఏ లాంగ్ వీడియో చేయలేదు. ఇప్పుడు చేస్తున్నానంటే మా హ్యాపీనెస్ని మీ అందరితో షేర్ చేసుకుందాము అని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఇదండి ఈరోజుకి బ్లాగ్. అండ్ నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి జున్ను గురించి, వాడు వస్తున్నాడా రావట్లేదా, ఎక్కడ పెడుతున్నాం వాడిని, ఇంటికి దగ్గరలో పెడుతున్నామా, దూరంగా పెడుతున్నామా, లేదా మా అన్నయ్య గారు వాళ్ళ ఇంట్లో వదిలేస్తున్నామా అనేది బ్లాగ్లో డెఫినెట్గా అప్లోడ్ చేస్తాను.